నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒకసారి జనసేనను నమ్మండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ ప్రాంగణంలో ఉన్న మసీదు షాహీ ఈద్గా మసీద్ సర్వేకు హైకోర్టు అనుమతి. జన కళ్యాణ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పోషకాహార కిట్ల పంపిణీ, దాతల చేతుల మీదుగా ఎయిడ్స్ బాధితులకు అందజేత. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని విరమించి బందీలను విడుదల చేయాలి, కీలక నిర్ణయం తీసుకున్న మోడీ నేతృత్వంలోని భారత్. కాంగ్రెస్ పార్టీ తమ హామీలను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తుంది, సెన్సేషనల్ కామెంట్ చేసిన డీకే అరుణ. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని దాఖలైన ఫిల్, ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వాయిదా వేసిన హైకోర్టు. డీప్ ఫేక్ బారిన పడ్డ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, వాటిని నమ్మొద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి. యశోద హాస్పిటల్ నుండి ఈ రోజు డిశ్చార్జ్ కానున్న కేసీఆర్, నందినగర్ లోని తన ఇంటిని చేరనున్న మాజీ ముఖ్యమంత్రి. ఏపీలో ఓటర్ల ఏపిక్ కార్డులలో గోల్మాల్ జరిగింది, జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణ చేసిన పురంధేశ్వరి. బీజేపీలో బయటపడ్డ విభేదాలు, బండి సంజయ్ పై ధ్వజమెత్తిన సీనియర్ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీలో ఉండడం వల్ల రాలేకపోతున్నానని కొందరు చెప్పారు. మైనార్టీలకు అన్యాయం జరిగితే సాటి మనిషిగా నిలబడతా, మత వివక్ష చూపించనని మాట ఇస్తున్నా. ఒకసారి జనసేనను నమ్మాలని ప్రజలను కోరుతున్నా, మాట ఇస్తే వెనక్కి తగ్గను, అన్ని ఆలోచించాకే మాట ఇస్తా అని స్పష్టం చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సమావేశంలో సాదిక్, గరకపాటి వెంకట్లు పార్టీలో చేరారు. వారిని పవన్ కళ్యాణ్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిక్కు లేకుండా మారిందని, ఏపీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మద్రాలోని షాహీ ఈద్గా మసీద్ సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మద్రాలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ ప్రాంగణంలో ఈ మసీదు ఉంది. జ్ఞానవాపి తరహాలో ఈ శాస్త్రీయ సర్వేకు ఆదేశించారు. కోర్టు పర్యవేక్షణలోనే సర్వే జరుగుతుందని, సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్ ను నియమిస్తానని హైకోర్టు తెలిపింది. కమిషన్ విధి విధానాలను ఈ నెల 18న నిర్ణయిస్తామని వెల్లడించింది. ప్రపంచ ఎయిడ్స్ 2023 సంవత్సరం పురస్కరించుకొని ఇద్దరపల్లి హనుమాన్ థియేటర్ రోడ్డు నందు ఉన్న జన కళ్యాణ్ టీఐ ఆఫీస్ నందు HIV ఎయిడ్స్ బాధిత చిన్నారులకు, మహిళలకు పోషకాహార పంపిణీ జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అదనపు జిల్లా వైద్యాధికారిని డాక్టర్ భరత్ లక్ష్మి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి నాగేశ్వరరావు మాట్లాడుతూ 2005 నుండి జన కళ్యాణ్ సంస్థ ద్వారా HIV ఎయిడ్స్ బాధితులను ఆదరిస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని దాతల సహకారంతో న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. 15 సంవత్సరాల నుండి ఆనవాయితీగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న దాతలకు, జిల్లా వైద్యాధికారులకు జన కళ్యాణ్ సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. 120 మంది HIV బాధితుల చిన్నారులకు, పెద్దలకు సుమారు 750 రూపాయల విలువ కలిగిన పోషకాహార కిట్లను దాతల సహకారంతో పంపిణీ చేశారు. ఇందుకు సహకరించిన కోనసీమ కేర్ హాస్పిటల్ డాక్టర్ కారం రవితేజ, ముమ్మడివరం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ, సానబోయిన చిన్నబాబు, మాగాపు ఆనంద్ కుమార్, మద్దల దొరబాబు, విఆర్ఓ రామం, లింగోలు పండు వైసీపీ, తెలుగుదేశం నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ స్టేజ్ కంటే మేము సమాజంలో భాగమే, మేము కూడా ఒక భాగమే. మా ఇబ్బందులు కూడా మీరు తెలుసుకోండి. మమ్మల్ని డిస్క్రిమినేషన్ చేయొద్దు, మమ్మల్ని మా మీద వ్యతిరేకత చూపించవద్దు అనేటువంటి స్థితికి వచ్చాం. ఈ ప్రయాణంలో ఎన్నో మేము సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వారి కూడా భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటా ఉన్నాను. తర్వాత ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున మా జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమం మా ఆదరంగా DAPలు వారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. మీకోసం వాళ్ళు పడుతున్న తపన్ని అర్థం చేసుకుని వాళ్ళు ఏమన్నా దృష్టిగా మాట్లాడినా మీకోసం, మీ ఆరోగ్యం కోసం తప్ప వేరే ఉండదు. కాబట్టి అందరూ కూడా క్రమశిక్షణగా మందులు వాడండి.
క్రమశిక్షణగా పోషకాహారం తీసుకోండి. మీకు ఇతరత్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నా అంటే మీకు రావాల్సిన పథకాలు కానీ మీ గ్రామంలో ఉన్నటువంటి గతంలో కూడా చెప్పాను కలెక్టర్ గారి దృష్టికి కానీ మా ద్వారా కానీ మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి శాసనసభ్యులు సహకారం కావాలన్నా సరే నేను అందుబాటులో చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ రకమైన సహకారం కావాలన్నా మేము చేస్తాం. 1 సంవత్సరం మాత్రమే పౌష్టికాహారం ఇవ్వాలని అనుకున్నాం, కానీ నా పోకున్నంత వరకు మీకు పౌష్టికాహారం ఇస్తూనే ఉంటాను. బాగుండాలి, సమాజంలో బాగా జరగాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణ కాల్పుల విరమణకు, బేషరతుగా బందీల విడుదలకు డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. ఐరాస అత్యవసర ప్రత్యేక సమావేశంలో భాగంగా ఈజిప్ట్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 193 సభ్య దేశాల్లో 153 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా 23 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి హామీలను తుంగలో తొక్కే ప్రయత్నం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం, సీట్లను గణనీయంగా పెంచుకుంది. ఎవరితో కుమ్మక్కయ్యారో తెలుసుకునేందుకు తాజా పరిణామాలే ఉదాహరణ. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు ఒకటే. దీన్ని స్పీకర్ ఎన్నికే స్పష్టం చేస్తుంది అని పేర్కొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ వ్యాపారాల్లో అంతగా లాభాలు రావట్లేదా? దీనికి కారణం మీ వ్యాపారం గురించి ఎవ్వరికీ తెలియకపోవడం. అయితే మీకోసం శ్రావ్య యాప్, శ్రావ్య న్యూస్ మీ వ్యాపారాన్ని అందరికీ తెలిసేలా తక్కువ ఖర్చుతో ప్రకటనలు చేసుకునే అవకాశం ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మా నంబర్స్ కి కాల్ చేసేయండి. 9703555529, 9689209689. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని వేసిన పీల్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో ప్రతివాదులందరికీ నోటీసులు అందలేదని పిటిషనర్ తరపున లాయర్లు తెలిపారు. 43 మందిలో సగం మందికి మాత్రమే నోటీసులు అందాయని చెప్పారు. దీంతో అందరికీ నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే కేసు విచారణకు జనవరి 2కు వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు డీప్ ఫేక్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి దాంతో ఇబ్బంది పడ్డారు. పలు ఆటోమేటిక్ ట్రేడింగ్ యాప్లలో ఆయన పెట్టుబడి పెట్టారని కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిపై ఆయన స్పందిస్తూ అవన్నీ అసత్య ప్రచారాలు. ఆటోమేటెడ్ ట్రేడింగ్ యాప్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు. అలాంటి మోసపూరిత కథలను నమ్మొద్దు అని చెప్పుకొచ్చారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు డిశ్చార్జ్ కానున్నారు. అనంతరం అక్కడి నుంచి నందినగర్ ఇంటికి కేసీఆర్ వెళ్లనున్నారు. తుంటి ఎముక విరిగిపోవడంతో సుమారు 6 రోజులుగా ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న కేసీఆర్ కాస్త కోలుకోవడంతో ఇంటికి వెళ్లడానికి డాక్టర్లు అనుమతి ఇచ్చారు. అయితే ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ నేతలు కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దరఖాస్తు చేయకుండానే ఓటర్ల వివరాలు మార్చే ప్రయత్నం చేశారని చెప్పారు. పోలింగ్ బూత్ ను వారికి అనుకూలంగా ఉండేలా చేస్తున్నారని తెలిపారు. ఏపీలో ఓటర్ల ఏపిక్ కార్డులు ఓ పార్టీ డౌన్లోడ్ చేసిందని ఆరోపించారు. డౌన్లోడ్ చేసిన వివరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని, వాటి ప్రింట్ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ వాడారని పేర్కొన్న ఏపీ బీజేపీలో విభేదాలు ముదిరినట్టు తెలుస్తుంది. కరీంనగర్ లో బండి సంజయ్ కి వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్ నేతలు గుజ్జల రామకృష్ణారెడ్డి, లింగయ్య, సుగుణాకర్ రావు సమావేశమయ్యారు. బండి సంజయ్ కు కాకుండా సీనియర్ నేతలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంజయ్ తీరుతో పార్టీ బలహీనమైందని ఆరోపించారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది నేతల కారణంగానే ఓడిపోయానని సంజయ్ అన్నారు. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఒకసారి జనసేనను నమ్మండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ ప్రాంగణంలో ఉన్న మసీదు షాహీ ఈద్గా మసీద్ సర్వేకు హైకోర్టు అనుమతి. జన కళ్యాణ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పోషకాహార కిట్ల పంపిణీ. దాతల చేతుల మీదుగా ఎయిడ్స్ బాధితులకు అందజేత. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని విరమించి బందీలను విడుదల చేయాలి. కీలక నిర్ణయం తీసుకున్న మోడీ నేతృత్వంలోని భారత్. కాంగ్రెస్ పార్టీ తమ హామీలను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తుంది. సెన్సేషనల్ కామెంట్ చేసిన డీకే అరుణ.
వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని దాఖలైన ఫిల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వాయిదా వేసిన హైకోర్టు. డీఫేక్ బారిన పడ్డ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వాటిని నమ్మొద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి. యశోద హాస్పిటల్ నుండి ఈ రోజు డిశ్చార్జ్ కానున్న కేసీఆర్ నందినగర్ లోని తన ఇంటిని చేరనున్న మాజీ ముఖ్యమంత్రి. ఏపీలో ఓటర్ల ఏపిక్ కార్డులలో గోల్మాల్ జరిగింది. జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణ చేసిన పురంధేశ్వరి. బీజేపీలో బయటపడ్డ విభేదాలు, బండి సంజయ్పై ధ్వజమెత్తిన సీనియర్ నేతలు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.